హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఏఐని యూజ్ చేసి మూవీ పోస్టర్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి ఒక యాప్ అయితే ఉంది దీనికి యూజ్ చేసుకోవడానికి. ఏఐ టూల్ ఉంది. ఆ ఏఐ టూల్ వచ్చేసి లైటెక్స్ అని ఉంది కదా, అది ఆ ఏఐ టూల్ని యూజ్ చేసి మీరైతే ఎన్ నెంబర్ ఆఫ్ పోస్టర్స్ అయితే డిజైన్ చేసుకోవచ్చు. అది కూడా మనకి చాలా సింపుల్గా అనమాట. నేనైతే సింపుల్ వేలోనే చెప్తాను, దీన్ని అయితే ల్యాగ్ అయితే నేను చేయను, చాలా సింపుల్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చాట్‌జీపీటీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ప్రాంప్ట్ అయితే రెడీ చేసుకోండి. ఐ మీన్ ఎనీ మూవీ. నేనైతే దేవరా మూవీ ఉంది కదా జూనియర్ ఎన్టీఆర్ది, ఆ మూవీ ప్రాంప్ట్ అయితే రెడీ చేశాను. దాన్ని నేను అంత ప్రాంప్ట్ మనం అక్కడ ఇవ్వలేము కాబట్టి నేను ఇది షార్ట్ చేసిన మినిమైజ్ చేసి ఆ ప్రాంప్ట్ని మినిమైజ్ చేసి మనమైతే పేస్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ అడుగుతున్నాను క్రియేట్ అబౌవ్ ఇన్ 2 to 3 లైన్స్ అని చెప్పి. సో ఇలా అడిగిన తర్వాత అది ఆల్రెడీ మనకి షార్ట్ లెంత్లో ఇస్తుంది అనమాట ప్రాంప్ట్ అనేది. ఆ ప్రాంప్ట్ తీసుకెళ్ళి మనం ఇప్పుడు ఏదైతే యాప్ అవైలబుల్గా ఉందో చెప్పాను కదా టూల్, ఆ టూల్లో మనము పేస్ట్ చేస్తాం అనమాట, కాపీ చేసి. సో ఒక్కసారి ఆ యాప్లోకి వెళ్ళిన తర్వాత సో చూడండి ఇక్కడ జనరేట్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ మీరు పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇది స్కిప్ చేసేయండి. స్కిప్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే యాప్ ఓపెన్ అవుతుంది. యాక్చువల్లీ మనకి 5 క్రెడిట్స్ అయితే ఇస్తుంది. సో నేను ఆల్రెడీ 3 యూజ్ చేస్తాను. సో 2 క్రెడిట్స్ ఆర్ అవైలబుల్ అనమాట. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ పోర్ట్రేట్లో అయితే పోర్ట్రేట్లో స్క్వేర్ అయితే స్క్వేర్, ఏ షేప్లో కావాలంటే ఇమేజ్ ఆ షేప్లోకి మనకి రెడీ అవుతుంది అనమాట. ఒక జనరేషన్కి 1 క్రెడిట్ అవుతుంది. సో ఆల్రెడీ జనరేట్ క్లిక్ చేశాను కాబట్టి నాకు ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. సో ఇలా అయితే జనరేట్ అయింది చూసారా. సో ఇలా యూనిక్గా మీరు రెడీ చేయొచ్చు. చాలా ఇమేజెస్ అని మీద మీ ప్రాంప్ట్ తీసుకొని ఇక్కడ మీరు చాలా మూవీస్ ఇమేజెస్ అయితే యూజ్ చేయొచ్చు. చాలా ట్రెండీ అవుతున్నాయి కదా ఇప్పుడు ఆన్లైన్లో. సో అందుకని చూపిస్తున్నాను, చాలా సింపుల్ వేలో చూపిస్తున్నాను. మీరు మొబైల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఏమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి. సో ఇక్కడ చూసారా మనకి ఇక్కడ ప్రాంప్ట్ ఆల్రెడీ మళ్ళీ రీఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఇదే ఇమేజ్ని మళ్ళీ రీఎడిట్ కూడా మీరు చేసుకోవచ్చు. ఈ ఇమేజ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సేవ్ చేసుకుందాం. సేవ్ చేసుకొని ఇంకా క్లియర్గా కనిపించడానికి ఇంకా మోడిఫై చేద్దాం అనమాట. సో దీనికి సేవ్ చేసిన తర్వాత మీరు ఒకసారి ఇక్కడ చూసినట్లయితే ఫేస్ యాప్ అయితే నేను ఓపెన్ చేశాను. ఐ మీన్ రీమేకర్ ఏఐ. ఇది ఆల్రెడీ నేను వీడియో చేశాను, నా వీడియోస్ చెక్ చేయండి, లాస్ట్ వీడియోస్లో ఉంది. సో ఇందులో ఏంటంటే మనము ఏదైతే మన ఇమేజ్ ఇప్పుడు జనరేట్ చేసామో ఇమేజ్ని అప్లోడ్ చేయండి. ఫస్ట్ ఆ ఇమేజ్ని అప్లోడ్ చేస్తే ఇంకా ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ని అప్లోడ్ చేయండి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ ఏదైతే ఉందో ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను. సో ఆ ఇమేజ్ని నేను ఇక్కడ ఇచ్చాను టార్గెట్ ఫేస్లో. సో మనకి ఇమేజ్ అయితే ఇక్కడ సైన్ ఇన్ అయిన తర్వాత మనకి ఇమేజ్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఇమేజ్ రెడీ అవుతుంది, లోడింగ్ అవుతుంది. సో ఇమేజ్ అయితే మనకి ఆల్రెడీ రెడీ అయిపోయింది చూసారా, సేమ్ అలానే ఉంది కదా. సో ఇలా చాలా యూనిక్గా ఇమేజెస్ అయితే రెడీ చేయొచ్చు. ఇంకా చాలా ఇమేజెస్ నేను ఆల్రెడీ ప్రభాస్ ఇమేజ్ అని ఇలా చాలా క్రియేట్ చేశాను ఇంతకుముందే, అల్లు అర్జున్ ఇమేజ్ కూడా. సో ఇలా మీరు చాలా ఇమేజెస్ అయితే క్రియేట్ చేయొచ్చు, చాలా యూనిక్గా ఉంటుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.